డిసెంబర్ 1 నుండి కొన్ని రూల్స్ అనేవి అమల్లోకి వచ్చాయి. ఆ రూల్స్ ఏంటి, ఆ చేంజెస్ ఏంటి, ఆ డెడ్లైన్స్ ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తా. ముఖ్యంగా ఆధార్ కార్డు మీద, ఎల్పిజి గ్యాస్ మీద, ఇన్కమ్ ట్యాక్స్ మీద, ఎఫ్డి మీద, అదేవిధంగా సిమ్ కార్డ్స్ మీద కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి. అదేవిధంగా వీటిలో కొన్ని రూల్స్ అనేవి మారాయి. అవేంటో అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇంకా ఫస్ట్ వన్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. అవునండి, అది కూడా డిసెంబర్ 1 నుండి. ఏం గ్యాస్ సిలిండర్లు? 19 kg కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర చూసుకున్నట్లయితే 16.5 రూపీస్ పెరిగింది. ఏంటి, కమర్షియలా? 19 kgయా? అంటే ఏంటి, ఎక్కువగా ఈ సిలిండర్స్ ని రెస్టారెంట్స్ లో, హోటల్స్ లో యూజ్ చేస్తుంటారన్నమాట. దాని ధర పెరిగింది. అదేవిధంగా 5 kg ఎఫ్టిఎల్ సిలిండర్ ధర 4 రూపీస్ పెరిగింది. చిన్నగా ఉంటుందన్నమాట. ట్రావెలింగ్ చేసేటప్పుడు దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో దాని ప్రైస్ 4 రూపీస్ పెరిగింది. అదేవిధంగా మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ని వాడుకుంటూ ఉంటాం కదా, అది ఇది 14.2 kg డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్. దీని ధర పెరిగిందా? పెరగలేదు. ఇంతకు ముందు ఎంత ఉందో అంతే ఉంది. ఇది ఫస్ట్ అప్డేట్. ఇంకా సెకండ్ వన్, మీ ఆధార్ కార్డులో ఏమైనా తప్పులుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆధార్ కార్డులో స్పెల్లింగ్ తప్పు ఉంది, లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, లేదా అడ్రస్ని మార్చుకుందాం అనుకుంటున్నారు. అలాంటి చేంజెస్ ఏమైనా చేసుకుందాం అనుకున్నట్లయితే డిసెంబర్ 14 లోపు ఫ్రీగా చేసుకోవచ్చు. అది కూడా మీరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ వెబ్సైట్ myaadharservices.com, ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఫ్రీగా మీరైతే చేంజెస్ని చేసుకోవచ్చు. ఒకవేళ మిస్ చేస్తే 14 డిసెంబర్ తర్వాత నుండి డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టి మార్చుకోవాలి. ఎంత? 50. అర్థమైందా అండి? అదేవిధంగా చాలామంది ఇంకా ఆధార్ కార్డ్ని పాన్ కార్డుతో లింక్ చేయలే. ఒకవేళ చేయకపోతే డిసెంబర్ 31 లోపు లింక్ చేసుకోండి. సో ఏ విధంగా లింక్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేశా. అదేవిధంగా ఫ్రీగా మన పేరుని, డేట్ ఆఫ్ బర్త్ ని, అడ్రస్ ని ఏ విధంగా మార్చుకోవాలో అది కూడా వీడియో చేశా. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టా, ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీరు కనుక డిసెంబర్ 31 లోపు లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డ్ పని చేయదు. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రీజ్ అయిపోద్ది. అలా ఫ్రీజ్ అయితే చాలా ఇబ్బందుల్ని మనమే ఫేస్ చేయాలి. సో డిసెంబర్ 31 లోపే మీరు లింక్ చేసుకోండి. నెక్స్ట్, మీరు కనుక జూలై మంత్లో ఐటీఆర్ని ఫైల్ చేయకపోతే, ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని మీరు కనుక జూలై మంత్లో ఫైల్ చేయకపోతే దయచేసి డిసెంబర్ 31 లోపు ఫైల్ చేసుకోవచ్చు. ఎస్, అది కూడా పెనాల్టీ కట్టి ఫైల్ చేసుకోవాలి. పెనాల్టీ ఎంత? 5,000 కట్టి మీరైతే ఫైల్ చేసుకోవాలి. ఒకవేళ సంవత్సరానికి మీ ఆదాయం 5 lakhs కంటే తక్కువ ఉంటే 1000 పెనాల్టీ. అర్థమైందా అండి? సో దయచేసి చేసుకోండి, చాలా ముఖ్యం. ఫ్యూచర్లో కార్ లోన్కి అప్లై చేసినా, లేకపోతే అంత ఎందుకండి, టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా ఐటీఆర్ ఉండాల్సిందే. రేపు హోమ్ లోన్ కావాలన్నా ఐటీఆర్ ఉండాల్సిందే. మీరు అడగొచ్చు, డిసెంబర్ 31 లోపు కూడా మర్చిపోతే ఎలా? సింపుల్, వడ్డీ పడుతూ ఉంటుంది. దేని మీద? ఎంతైతే ట్యాక్స్ లైబిలిటీ అమౌంట్ ఉందో, మనం ఎంతైతే నార్మల్గా ట్యాక్స్ కట్టాలో దాని మీద ప్రతి నెల 1% వడ్డీ యాడ్ అవుతూ ఉంటుంది. ఎంత లేటు చేస్తే అంత మనకే బ్యాడ్. నెక్స్ట్, అడ్వాన్స్ ట్యాక్స్. జనరల్గా అడ్వాన్స్ ట్యాక్స్ని ఎవరు కట్టాలి? ఎవరికైతే జీతంతో పాటు, జీతం కాకుండా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందో వాళ్ళు కట్టాలి. ముఖ్యంగా నేను చెప్తుంది. సో ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ప్రాపర్టీ ఉంది, రెంట్కి ఇచ్చుకున్నారు, జాబ్ చేస్తున్నారు, ఇంకో ప్రాపర్టీ ఉంది, రెంట్కి ఇచ్చారు. సో ప్రతి మంత్ రెంట్ అన్నది వస్తూ ఉంటుంది జీతం కాకుండా. అదేవిధంగా క్యాపిటల్ గెయిన్ అంటే ప్రాపర్టీని అమ్మేశారు, ఏదో ప్రాపర్టీ ఉంది అమ్మేశారు, లాభానికి అమ్మారు, సో గెయిన్ వచ్చింది. అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, చిన్న బిజినెస్ ఉంది, పార్ట్ టైం చేసుకుంటున్నారు, ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, చాలా డబ్బుని పెట్టుబడి పెట్టారు, వడ్డీ వస్తుంది ప్రతి నెల. సో ఇలా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తున్నట్లయితే మనం ఖచ్చితంగా అడ్వాన్స్ ట్యాక్స్ని ఫైల్ చేయాలి. సో థర్డ్ ఇన్స్టాల్మెంట్, జనరల్గా ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి అడ్వాన్స్ ట్యాక్స్ని. సో థర్డ్ ఇన్స్టాల్మెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 15 లోపే మనం ఖచ్చితంగా అడ్వాన్స్ ట్యాక్స్ని కట్టాల్సిందే. కట్టకపోతే ఏమవుతుంది? ఎంతైతే డబ్బుని కట్టాలో దాని మీద మంత్కి 3% వడ్డీ అన్నది యాడ్ అవుతూ ఉంటుంది. ఎంత లేటు చేస్తే అంత ఎక్స్ట్రా వడ్డీ మనమైతే కట్టాలి. ఇంకా ఫిఫ్త్, ట్రై అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ట్రై ఏం చేసిందంటే
కొత్త ట్రేసబిలిటీ రూల్ని తెచ్చింది. ఈ రూల్ని ప్రతి టెలికాం సంస్థ, ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, విఐ ప్రతి ఒక్కరూ డిసెంబర్ 11th నుండి పాటించాల్సిందే. ఏంటి ట్రేసబిలిటీ రూలా అంటే ఏంటి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, స్కామర్స్కి మన సమాచారం అంతా తెలిసింది. ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారం A to Z అంతా తెలిసింది. సో వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని కొట్టేయడానికి ఓటీపీలు పంపిస్తుంటారు. పంపించి మనకి కాల్ చేస్తారు. అదని ఇదని ఏదో ఒకటి సమాచారాన్ని లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు ఓటీపీని. సో ఒకవేళ ఈ డిసెంబర్ 11th తర్వాత నుండి ఎవరైనా స్కామర్స్ మనకి ఓటీపీని పంపిస్తే ఆ ఓటీపీ రాదనమాట. అర్థమైందా? ఇంతకుముందు వచ్చేసేది. సో డిసెంబర్ 11th నుండి అన్ని టెలికాం కంపెనీస్ ఈ ట్రేసబిలిటీ రూల్ని పాటిస్తే స్కామర్స్ పంపించే ఓటీపీలు రావు. అదే మనం కనుక జెన్యున్గా ఓటీపీని జనరేట్ చేసుకుంటే వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా మంది చెప్తున్నారనమాట ఇక నుండి అనగా డిసెంబర్ 1st నుండి లేదా డిసెంబర్ 11th నుండి ఓటీపీలు రావు లేదా లేట్గా వస్తాయి అని చెప్తున్నారు. అది ఫేక్. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మనం జనరేట్ చేసుకుంటే వస్తాయి. అదే స్కామర్స్ పంపిస్తే రావు. సో సైబర్ క్రైమ్స్ అనేవి తగ్గుతాయి ఫ్యూచర్లో. అర్థమైందా అండి? ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే కొన్ని బ్యాంక్స్, ముఖ్యంగా ఐడిబిఐ బ్యాంక్, అదేవిధంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఈ బ్యాంకులు కొన్ని స్పెషల్ ఎఫ్డిని రన్ చేస్తూ ఉన్నాయి. ఆ ఎఫ్డీలు డిసెంబర్ 31st తర్వాత ఉండవు. ఒకవేళ మీరు కనుక ఈ ఎఫ్డీస్లో పెట్టుబడి పెడదామనుకున్నట్లయితే డిసెంబర్ 31st లాస్ట్ అనమాట. అర్థమైందా అండి? సో ఏంటి స్పెషల్ ఏంటి? వడ్డీ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఐడిబిఐ బ్యాంక్లో మనకి చూసుకున్నట్లయితే వడ్డీ 7.05% నుండి 7.35% వరకు వడ్డీ ఉంది. జనరల్గా వడ్డీ తక్కువ ఉంటుంది ఎఫ్డీకి, ఒక 4%, 5, 6 ఆ విధంగా ఉంటుంది. కానీ ఈ బ్యాంక్లో మనకి 7.05% నుండి 7.35% వరకు వడ్డీ ఉంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి 7.85, విచ్ ఇస్ గుడ్. ఒకవేళ మీరు కనుక ఎక్కువ వడ్డీ కావాలి అనుకుంటున్నట్లయితే ఈ బ్యాంకు మంచి ఎఫ్డీని ఆఫర్ చేస్తుంది. డిసెంబర్ 31st ఇది ఎండ్ అవుతుందన్నమాట. తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేరు. అదేవిధంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ డిపెండ్స్ అపాన్ టెన్యూర్ని బట్టి వడ్డీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత టెన్యూర్ 222 రోజులకి వడ్డీ చూసుకున్నట్లయితే 6.3, అదే 333 రోజులకి 7.2, 444 రోజులకి 7.3, 555 రోజులకి 7.45, 777 రోజులకి 7.25 అండ్ 999 రోజులకి 6.65. సో హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ 555 రోజులకి మనకి 7.45% వడ్డీ అనమాట. అర్థమైందా అండి? వీటికి డెడ్ లైన్ డిసెంబర్ 31st తర్వాత మీరు ఓపెన్ చేయలేరు. క్లియర్? అండ్ అదేవిధంగా ఫినాన్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, అసలు ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా, ట్యాక్స్ని ఏ విధంగా సేవ్ చేయాలి, ఇలా ప్రతి డౌటు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. కొందరైతే జాబ్ వచ్చి ఒక 5 years 10 years ఆ విధంగా అవుతుంది. ఎంత డబ్బుని సేవ్ చేసావు, ఎంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసావు అని అడిగితే 0 అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫినాన్షియల్ ప్లానింగ్ లేదు. అలాంటి వాళ్ళు ఏం కంగారు పడకండి. ఇప్పుడు 399, ఇదిగోండి 399 రూపాయలకి ఫినాన్స్ గురించి A to Z నేర్చుకోవచ్చు. ఎస్, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే చాలా కోర్సులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్, A to Z అండి. గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇలా చాలా కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు ఇప్పుడు నెలకి 399 రూపాయలకే మీరు నేర్చుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ అనమాట. ఒక సినిమా టికెట్ రావట్లా దీనికి. అలాంటిది 399 రూపాయలకి మంచి సంథింగ్ గుడ్ నేర్చుకోవచ్చు ఫినాన్స్ గురించి. అది కూడా ఎవరైతే ఎక్స్పర్టో వాళ్ళు చెప్తారనమాట. ఒకవేళ 1 month సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, నచ్చలేదా, కోర్సులు మీకు నచ్చలేదనుకోండి, ఈ సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? ఈ ఆప్షన్ ఉంది. ఎలా తీసుకోవాలి ప్రాక్టికల్గా చూపిస్తారండి. ఇదిగోండి, ఇది ఫ్రీడమ్ యాప్. అర్థమైందా అండి? యాప్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, పక్కన కామెంట్స్లో కూడా ఇచ్చా. క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. లేదా వెబ్సైట్కి వెళ్ళి మీరైతే చూడొచ్చు, కానీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అర్థమైందా? ఈ యాప్లో చూసుకున్నట్లయితే 10 కేటగిరీస్ ఉంటాయి. మనకి కావాల్సింది ఫైనాన్స్. సో ఫైనాన్స్ గురించి చూద్దాం. పర్సనల్ ఫైనాన్స్ క్లిక్ చేసా. ఇవన్నీ కోర్సులే. ఫర్ ఎగ్జాంపుల్ 6 భాషల్లో ఉంటుంది, తెలుగు. ఇదిగోండి, ఇవన్నీ కోర్సులే. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే హోమ్ లోన్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, స్టాక్ మార్కెట్ కోర్సు, అదేవిధంగా ఇంకొక మ్యూచువల్ ఫండ్ కోర్సు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోర్సు, ఐపీఓ కోర్సు, రియల్ ఎస్టేట్ కోర్సు, హోమ్ లోన్ కోర్సు, కార్ లోన్ కోర్సు, క్రెడిట్ కార్డ్ కోర్సు, క్రెడిట్ స్కోర్ కోర్సు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కోర్సు, ఇలా చాలా ఉన్నాయి.
ఈ అన్ని కోర్సులు కలిపి మనం కేవలం 399 రూపాయలకే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అర్థమైందా అండి? ఒక్కసారి 399 రూపాయలు కడితే ఈ కోర్సులన్నీ మీరు చూడొచ్చు, A to Z అన్ని కోర్సులు చూడొచ్చు. సో నెల రోజులు చూశారు, నచ్చిందా? సబ్స్క్రిప్షన్ని కంటిన్యూ చేయండి. ఒకవేళ నచ్చలేదనుకోండి, బై ఎనీ ఛాన్స్ నచ్చకుండా ఉండదు. ఎందుకంటే ఇది ఫినాన్స్, మనకి యూజ్ అవుతుంది. ఒక్కసారి నేర్చుకుంటే జీవితాంతం యూజ్ అవుతుంది. ఇన్ని కోర్సులు చూడాలంటే టైం పడుతుంది. బై ఎనీ ఛాన్స్ నచ్చలేదనుకోండి, క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? ఇది సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఫ్రీడమ్ యాప్లో చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది. ఒకసారి గమనించండి, ఒకసారి చూడండి, తప్పే ఉంది. సో ఇదన్నమాట మ్యాటర్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.